ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య రా 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 స్వీట్ తీసుకురా. బాబాకి స్వీట్ పెట్టు. బాబా ఉండమ్మా, స్వీట్ పెట్టు స్వీట్ పెట్టని ఎందుకమ్మా అంత ఆత్రం నీకు? ఎరా నువ్వు చెప్పు. బావ చెప్పాల్సిన పని లేదు, బావకు ఉద్యోగం వచ్చేసింది. అత్తయ్య నువ్వు స్వీట్ పెట్టు. నువ్వెలాగో శుభవార్తతో వస్తావని స్వీట్ చేసి పెట్టాను. ఉద్యోగం వచ్చిందిగా, స్వీట్ తిను. నాకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాకపోవడం ఏంటి? రాలేదని చెప్తున్నాను కదా. లేదు లేదు, ఖచ్చితంగా ఉద్యోగం నీకు వచ్చే ఉంటుంది. అత్తయ్య బావ కావాలని మనల్ని ఆట పట్టిస్తున్నాడు. ఉద్యోగం వచ్చే ఉంటుంది. చెప్తే అర్థం కదా నీకు? నాకు ఉద్యోగం రాలేదు. ఎందుకు రాదు బావా? ఏంటి ఆ ఆఫీస్ నీది, నువ్వే ఉద్యోగం ఇచ్చావన్నట్టు? అది కాదు బావా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగం రాకుండా ఉండదు కదా అని. నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. అసలు నీకు ఇంటర్వ్యూనే ఉండదు కదా బావా? ఇంటర్వ్యూ చేయకుండా ఉద్యోగం ఎలా ఇస్తారు? అంటే ఇంటర్వ్యూ నీకు అవసరం ఉండదేమో అని. నేనేమన్నా స్పెషలా? ఇంటర్వ్యూ చేశారు, ఫెయిల్ అయ్యాను, అందుకే జాబ్ రాలేదు. పోన్లే పద్మ, ఉద్యోగం రాలేదు అంటున్నాడు కదా, ఇప్పుడు స్వీట్ పెట్టు. పెద్దనాన్న, ఉద్యోగం రాలేదు అంటే స్వీట్ పెట్టమంటున్నారు. వాడికి ఉద్యోగం రాలేదు అంటే స్వీట్ తినిపించమంటావా అన్నయ్య? ఈ ఉద్యోగం రాలేదు అంటే ఇంకొక మంచి ఉద్యోగం వస్తుందనే కదా అర్థం. అందుకే స్వీట్ పెట్టమంటున్నా. సీను, ఉద్యోగం రాలేదు కదా, ఇక దాని గురించి వదిలేసే, వెళ్ళి ప్రశాంతంగా ఉండు. జానకి, వాడికి ముందేదైనా చేసి పెట్టు. ఎప్పుడు తిన్నాడో ఏంటో. అలాగేనండి. సీనయ్య, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా. అలాగే అత్తయ్య. ఉద్యోగం వచ్చేసినట్టు స్వీట్ పెట్టు అన్నారుగా, రాలేదంట. ఆ స్వీట్ ఏదో నాకు పెట్టండి. నువ్వు పెట్టవే, నాకు తెలిసి ఇటివ్వు. నువ్వు పెట్టేదానివి కాదు, నేనే తింటాను. నా కష్టం నాకు అర్థమవుతుంది. ఎవరో నిన్ను బాగా బాధ పెట్టినట్టున్నారు. ఎవరూ కావాలని బాధ పెట్టలేదు. కొన్ని కారణాల వలన కొందరు తీసుకున్న నిర్ణయాలు బాధ పెడతాయి, అంతే. బాగా కలిసిపోయావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటుంటే చాలా బాధగా ఉంది. శౌర్య, ఇప్పుడే వస్తాను. బయటికి రావడం ఇష్టం లేదు అంటుంటే ఎందుకు బలవంతం చేస్తున్నారు? ఎందుకు ప్రశాంత్ నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? వాణ్ణి బయటికి తీసుకురావడానికి నేను ఏం చెప్పినా చేస్తానని నువ్వే చెప్పి ఇప్పుడు ప్రతిదానికి రాను, అలా చేయను అంటే ఎలా?
మాటిచ్చావు. సో నేను ఏం చెప్పినా చెయ్యాలి. నువ్వు ఆ రోజు ఓకే అన్నావు కాబట్టి మీ కోచ్ గారిని విడిపించాను. సో రామలక్ష్మి వీడి చేతిలో ఇరుక్కుందా? అందుకేనా వీడితో తిరగడం, వీడికి ఐ లవ్ యూ అని చెప్పడం? ఇలా ప్రతిసారి నీకు ఇచ్చిన మాటను గుర్తు చేయడం నాకు ఇబ్బందిగా ఉంది. వచ్చాం కదా, సరదాగా మాట్లాడకుండా ఏంటిది? నేను మాట్లాడలేనండి, వెళ్ళిపోదాం పదండి. అరే, ఇంత దూరం వచ్చి అప్పుడే వెళ్ళిపోదాం అంటావేంటి? నీకేం కావాలో ఆర్డర్ చేయి. అదేమొద్దండి. సరే, ఆడపిల్లలకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కాబట్టి ఐస్ క్రీమ్ చెప్తాను, మనం తినేసి వెళ్దాం. ఓకే? వద్దండి. కుదరదు. వైట్ చెప్పండి సార్. 2 ఐస్ క్రీమ్స్ తీసుకురా. ఓకే సార్. అదేంటి? తేనె సార్. రెస్టారెంట్లో తేనెందుకు? కొంతమంది లెమన్ టీ, గ్రీన్ టీ తాగే వాళ్ళు ఉంటారు కదా సార్, అందులో కలుపుకుంటారు. కొంతమంది ఐస్ క్రీమ్లో కూడా కలుపుకొని తింటారు సార్. ఓకే, మాకు అవసరం లేదులే. అవి పెట్టి. నాకు తేనంటే చాలా ఇష్టం రామలక్ష్మి. నీకోసం ఐస్ క్రీమ్ చెప్తే తేనె తింటావేంటి? తేనె అంటే మా కోచ్ సార్కి చాలా ఇష్టం. సారీ, ఆయనకిష్టమని. అన్ని ఇష్టాలు వదిలేసి నన్ను ఇష్టపడతావు అనుకుంటే నీకింకా వాడే గుర్తొస్తున్నాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.